జియోఫిజికల్ టెస్టుల తర్వాతే ఎస్ఎల్బీసీ టనెల్ పనుల విషయంలో ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్డీఆర్ఐతో ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఒకేసారి సాంకేతిక పరీక్షలు, గల్లంతైన కార్మికుల మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు. కేంద్రం నుంచి షాఫ్ట్కు అనుమతులు సాధించడం అసాధ్యం కావడంతో టీబీఎం టెక్నాలజీతోనే పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ టన్నెల్ పనులపై సాంకేతిక నిపుణుల సబ్ కమిటీ హైదరాబాద్లోని జలసౌధలో హైబ్రిడ్ మోడ్లో సమావేశమైంది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరిగింది. ఇందులో ఎస్ఎల్బీసీ ప్రస్తుత పరిస్థితులు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కమిటీ చర్చించింది. ఈ సమావేశంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ తో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, టన్నెల్ నిపుణులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగానికి సంబంధించి ఏ పనులు చేపట్టాలన్నా జియోఫిజికల్ టెస్టులు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. సొరంగంపై 30 మీటర్ల ఎగువ వరకు, ఇరుపక్కల 20 మీటర్ల వరకు భూభౌతిక పరీక్షలు నిర్వహించి ఆ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఎన్జీఆర్ఐ నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహించాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చింది. సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ ను ఏకకాలంలో కొనసాగించాలని, అందుకు 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని అంచనా వేసింది. సొరంగంలో ప్రమాద స్థలం అత్యంత దుర్లభమైన, సున్నితమైన ప్రాంతమని, ఈ నేపథ్యంలో 50 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను ఒకేసారి ఒకే వైపు నుంచి కాకుండా దఫాదఫాలుగా నలువైపుల నుంచి కొద్దిగా తొలగిస్తూ ముందుకు పోవాల్సి ఉంటుందని సబ్ కమిటీ సభ్యుడు, రాక్ మెకానిక్స్ నిపుణుడు నైథాని సూచించారని తెలిసింది. సాధారణంగా సొరంగాల తవ్వకం సులభంగా, త్వరితగతిన పూర్తి కావాలంటే మధ్యలో ఆడిట్ పాయింట్స్ ఏర్పాటు చేస్తుంటారు. అదేవిధంగా టన్నెల్లో పనిచేసే కార్మికులకు గాలి వెలుతురు అందించేందుకు షాఫ్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. కానీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో అవి రెండూ లేవు. అందుకు సొరంగం పోయే ప్రాంతం పూర్తిగా అభయారణ్యం జోన్లో ఉండడమే ప్రధాన కారణం. కేంద్రం అనుమతులు నిరాకరించడంతో టీబీఎం టెక్నాలజీతో టన్నెల్ తవ్వకాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు 34 కిలోమీటర్లకు పైగా తవ్వకం పూర్తయింది. ప్రస్తుతం ఇన్లెట్లో 13.93 కిలోమీటర్ల పాయింట్ వద్ద ప్రమాదం జరిగింది. ఆ పనులపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశాన్ని కూడా నిపుణులతో కూడిన సబ్ కమిటీ చర్చించింది. అయితే అభయారణ్యం నేపథ్యంలో షాఫ్ట్ పాయింట్ ఏర్పాటుకు కేంద్రం అనుమతులు అసాధ్యమని నిర్ధారణకు వచ్చింది. అయితే టీబీఎంతో పాటు డీబీఎం టెక్నాలజీని కూడా వినియోగించి సొరంగం తవ్వకాన్ని పూర్తి చేయవచ్చని బ్లాస్టింగ్ నిపుణులు మోరే రాములు చెప్పినట్టు సమాచారం. ఇతరత్రా సాంకేతిక పరీక్షల్ని కూడా కేంద్ర సంస్థలకు అప్పగించాలని సబ్ కమిటీ అభిప్రాయానికి వచ్చింది. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో గల్లంతైన కార్మికుల మృతదేహాలను త్వరితగతిన వెలికి తీసేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. అందుకు తొలుత 12 మందితో ఒక టెక్నికల్ కమిటీని నియమించింది. అనంతరం పర్యావరణ మంత్రిత్వ శాఖ విధించిన షరతుల మేరకు అధ్యయనం చేయించేందుకు, పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించి సిఫార్సులు చేసేందుకు సాంకేతిక నిపుణులతో కూడిన మరో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.